హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ నూక్. ఈ రోజు వీడియోలో మనం ఓల్డ్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజిమ్ గురించి డిస్కస్ చేసుకుందాము. గవర్నమెంట్ మనకి ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది 2020 బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పుడు మీరు ట్యాక్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీ పర్టికులర్ కేస్ కి ఓల్డ్ రెజిమ్ బెటరా, న్యూ రెజిమ్ బెటరా, ఎందులో తక్కువ ట్యాక్స్ పే చేస్తారు అనేది మీరు జస్ట్ 2 minutes లో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మీరు చూడండి. ఈ వీడియో నుంచి మనకి వచ్చే ఫస్ట్ టేక్ అవే ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా మీరు 2 minutes లో మీ పర్టికులర్ కేసులో న్యూ రెజిమ్ లో తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారా, ఓల్డ్ రెజిమ్ లో తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారా అనేది తెలుసుకోవడం కోసం, అది కూడా ఎంత తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారా అనేది కూడా తెలుసుకోవడం కోసం నేను ఒక టూల్ ని డిజైన్ చేశాను. దీన్ని యూజ్ చేసి మీరు జస్ట్ 2 minutes లోనే మీ కేసుకి ఏది బెటర్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ టూల్ తో పాటు నేను జస్ట్ అసలు మనకు ఓల్డ్ రెజిమ్ ఏంటి, న్యూ రెజిమ్ ఏంటి, వాటి మధ్య ఏమేమి డిఫరెన్సెస్ వచ్చినాయి, ఏమేమి సేమ్ గా కంటిన్యూ చేసింది గవర్నమెంట్, అసలు మనం ఒకసారి ఓల్డ్ రెజిమ్ చూస్ చేసుకున్నాక మళ్ళీ న్యూ రెజిమ్ కి మారొచ్చా, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా, ఈ టాపిక్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, టు స్టార్ట్ విత్ ఫస్ట్ మనం ఓల్డ్ రెజిమ్ ఏంటి, న్యూ రెజిమ్ ఏంటి అనేది చూద్దాము. ఓల్డ్ రెజిమ్ లో మనకి గవర్నమెంట్ 4 different ట్యాక్స్ స్లాబ్స్ ఇచ్చింది. 0%, 5%, 20% and 30%. వేరస్ న్యూ రెజిమ్ లో అయితే 7 different ట్యాక్స్ స్లాబ్స్ ఇచ్చింది. ఇంకా మైన్యూట్ గా డివైడ్ చేసింది ట్యాక్స్ స్లాబ్స్ ని, అండ్ ట్యాక్స్ రేట్స్ ని డిఫరెంట్ గా ప్రపోజ్ చేశారు. ఇంకా ఓల్డ్ రెజిమ్ లో మనకి ఏజ్ ని బట్టి మనం కట్టాల్సిన ట్యాక్స్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. అంటే 60 years బిలో ఉన్న వాళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్, 60 to 80 ఉన్న వాళ్ళకి ఒక రకం, అండ్ అబోవ్ 80 ఉన్న వాళ్ళకి ఇంకో టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఇచ్చింది గవర్నమెంట్ ఓల్డ్ రెజిమ్ లో. వేరస్ న్యూ రెజిమ్ లో మీ ఏజ్ ఏదైనా, మీరు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా సేమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. అంటే సీనియర్ సిటిజన్స్ కి ఎటువంటి అడ్వాంటేజెస్ లేవు న్యూ రెజిమ్ లో వచ్చేసరికి. ఇంకా ఇవే కాకుండా మనకి ఓల్డ్ రెజిమ్ లో 120 different kinds ఆఫ్ అలవెన్సెస్ అండ్ డిడక్షన్స్ ఉన్నాయి మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి. వేరస్ న్యూ రెజిమ్ లో ఈ 120లో 70 రిమూవ్ చేసేసింది, ఓన్లీ 50 కంటిన్యూ అవుతున్నాయి అనమాట. అవేంటి అనేది మనం సబ్సిక్వెంట్ స్లైడ్స్ లో చూస్తాము. ఫస్ట్ ఇప్పుడు మీరు క్విక్ గా ఒకసారి ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి అనేది చూడండి. మీరు స్క్రీన్ లో కనుక ట్యాక్స్ స్లాబ్స్ చూస్తున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓల్డ్ రెజిమ్ లో బై ఏజ్ మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి, న్యూ రెజిమ్ లో అన్ని ఏజెస్ కి ఒకే ట్యాక్స్ స్లాబ్ ఉంది. బిలో 5 lakhs ఉన్నా, అబోవ్ 15 lakhs ఉన్నా మీకు రెండు రెజిమ్స్ లో సేమ్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. బట్ 5 to 15 lakhs మధ్యలో కనుక చూస్తున్నట్లయితే ఓల్డ్ రెజిమ్ లో ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి, న్యూ రెజిమ్ లో ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి. అలా అని చెప్పి మనం స్ట్రేట్ అవే నాకు న్యూ రెజిమ్ బెటర్ అనేది డిసైడ్ చేసుకోలేము. ఎందుకు అంటే ట్యాక్స్ రేట్ తో పాటు మీకు అలవెన్సెస్, డిడక్షన్స్ మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు కనుక ఎక్కువ అమౌంట్ ఆఫ్ అలవెన్సెస్, డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తుంటే ఎగ్జామ్షన్ కింద మేబీ అప్పుడు మీ కేసులో మీకు ఓల్డ్ రెజిమే బెటర్ అవ్వచ్చు. అది మనం లాస్ట్ లో టూల్ లో కూడా మళ్ళీ చూస్తాం. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేసి అసలు ఓల్డ్ రెజిమ్ లో గవర్నమెంట్ ఏమేమి కంటిన్యూ చేసింది అనేది చూద్దాము. గవర్నమెంట్ కంటిన్యూ చేసిన అలవెన్సెస్ అండ్ డిడక్షన్స్ లో నేను మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవి ఏవైతే టాప్ లో ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ది బిలో 5 lakhs కనుక మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటే మీరు 12,500 వరకు ట్యాక్స్ రిబేట్ తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే కనుక యాక్చువల్లీ మీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 0 అయిపోతుంది బిలో 5 lakhs ఉన్న వాళ్ళకి. అది ఓల్డ్ రెజిమ్ లో కూడా ఉంది, గవర్నమెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేసింది. సో బిలో 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ ఓల్డ్ రెజిమ్ అయినా న్యూ రెజిమ్ అయినా డిఫరెన్స్ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూస్తున్నట్లయితే కనుక మీ ఎంప్లాయర్, మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే కనుక మీ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చే ఈపీఎఫ్, ఎన్పిఎస్, సూపర్ యాన్యుయేషన్, ఈ బెనిఫిట్స్ అన్నిటికీ కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంది. ఇంతకు ముందు ఎట్లయితే 7.5 lakh లిమిట్ ఉందో వీటన్నిటికీ కలిపి ఇప్పుడు కూడా అంతే లిమిట్ ఉంది. అంత లిమిట్ వరకు మీకు మీ కంపెనీ వాళ్ళు ఎంత మనీ ఇచ్చినా ఈ అకౌంట్స్ కి మీకు ట్యాక్స్ పడదు. సో అది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆ తర్వాత చూస్తున్నట్లయితే కనుక మనకి ఇంట్రెస్ట్ ఆర్ మెచ్యూరిటీ అమౌంట్, మనకి గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఇచ్చింది కదా, పీపీఎఫ్ ఆర్ సుకన్య సమృద్ధి యోజన, ఎన్పిఎస్, వీటన్నిటిలో కూడా మనం పెట్టే ప్రిన్సిపల్ అమౌంట్ మీద ట్యాక్స్ ఉంటుంది. బట్ దాని తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్ మీద అండ్ ఫైనల్ గా మనం విత్డ్రా చేసుకునే మెచ్యూరిటీ వాల్యూ మీద మాత్రం ట్యాక్స్ ఉండదు. సిమిలర్ గా లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్ కి అప్ టు 3 lakhs, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అన్లిమిటెడ్ వితౌట్ ట్యాక్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే విఆర్ఎస్ కూడా
అప్ టు 5 laక్స్ అనేది వితౌట్ ట్యాక్స్ కంటిన్యూ అవుతుంది. సిమిలర్గా ఇంకా ఉన్న కొన్ని ఎలవెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ ఎలవెన్స్ అని ఇట్లాంటివన్నీ మీరు యాక్చువల్గా కాస్ట్ ఎంతైతే ఇన్కర్ చేశారో అది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కింద కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవి మనకి గవర్నమెంట్ కంటిన్యూ చేసిన ఎలవెన్సెస్ ఆర్ డిడక్షన్స్. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏమేమి ఎగ్జంప్షన్స్ తీసేసింది అనేది చూద్దాము. ఆ తీసేసిన వాటిలో కూడా నేను టాప్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి మాత్రమే పెట్టాను. మీరు స్క్రీన్లో కనుక చూస్తున్నట్లయితే సెక్షన్ 80C, హౌస్ రెంట్ ఎలవెన్స్, లీవ్ ట్రావెల్ ఎలవెన్స్, అట్లాగే బ్యాంక్ డిపాజిట్స్ నుంచి మీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ మీద ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఎడ్యుకేషన్ లోన్ మీద, హోమ్ లోన్స్ మీద, వీటన్నిటి మీద ఉన్న ఎగ్జంప్షన్స్ గవర్నమెంట్ న్యూ రెజ్యూమ్లో తీసేసింది. వీటన్నిటి వాల్యూ కనుక మనం చూస్తే మినిమం 5.5 lakhs ఉంటుంది. సో మీరు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయగలిగిన 5.5 lakhs ఓల్డ్ రెజ్యూమ్లో ఇప్పుడు న్యూ రెజ్యూమ్లో మీరు క్లెయిమ్ చేయలేరు. ఇంకా ఈ 5.5 lakhs కాకుండా మీకున్న హెచ్ఆర్ఏ కాంపోనెంట్, ఎల్టీఏ కాంపోనెంట్ మీ శాలరీలో ఎంతైతే ఉందో దాన్ని బట్టి, ప్లస్ మీ యాక్చువల్ ఎడ్యుకేషన్ లోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు అనే దాన్ని బట్టి ఇంకా కొంచెం ఇన్కమ్ కూడా మీరు క్లెయిమ్ చేయగలిగింది ఇప్పుడు క్లెయిమ్ చేయలేరు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఓల్డ్ రెజ్యూమ్ ఉంది, న్యూ రెజ్యూమ్ ఉంది, మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి, అసలు మల్టిపుల్ అలవెన్సెస్, డిడక్షన్స్ ఉన్నాయి. అసలు వీటన్నిటి మధ్య నాకేది బెటర్, నేను ఎందులో తక్కువ ట్యాక్స్ సేవ్ చేస్తాను అని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక అది సాల్వ్ చేయడం కోసం నేను ఫస్ట్లో చెప్పిన 2-minute టూల్ ఉంది కదా, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. మీరు కనుక ఎక్సెల్లో చూస్తున్నట్లయితే ఫస్ట్ నేను ఓల్డ్ రెజ్యూమ్లో ఉండి న్యూ రెజ్యూమ్లో తీసేసిన డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ లిస్ట్ మొత్తం కాలమ్ సిలో పెట్టాను. ఇక్కడ నేను టాప్ 18ని నోట్ చేశాను. ఇవి కాకుండా మీరు ఏమైనా యూజ్ చేస్తున్నట్లయితే మీరు అదర్ స్పెషల్ అలవెన్సెస్లో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఈ డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ అన్నిటికీ ఉన్న మ్యాక్సిమం లిమిట్ ఏంటి అనేది నేను కాలమ్ డిలో నోట్ చేశాను. అలాగే కాలమ్ ఈలో వీటి గురించి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇవి ఏ స్కీమ్స్లో ఉంటాయి ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ నేను కాలమ్ ఈలో నోట్ చేశాను. అలాగే కాలమ్ ఎఫ్లో మీరు వీటి కింద ఎంత ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తున్నారు అనేది నోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు సెక్షన్ 80C కింద 50,000 క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, అది ఇక్కడ మీరు నోట్ చేయండి. అలా మీరు క్లెయిమ్ చేసిన ఎగ్జంప్షన్స్ అన్ని ఇక్కడ నోట్ చేయండి. ఇది ఒక్కటే మీరు చేయాల్సిన పని. ఇది చేస్తే కనుక మీకు టోటల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మీ ఏజ్ ఎంటర్ చేయండి. మీ టోటల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ నోట్ చేయండి. లెట్సే మీ ఏజ్ 27, టోటల్ ఇన్కమ్ 10 lakhs అనుకోండి. ఆ తర్వాత ఓల్డ్ అండ్ న్యూ రెండిట్లో కామన్గా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంచింది కదా గవర్నమెంట్, వాటి కింద మీరు ఏమైనా క్లెయిమ్ చేస్తుంటే అది నోట్ చేయండి. ఇంకా తర్వాత మొత్తం ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. మీ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అనేది వస్తుంది. అండ్ మీరు పైన ఓల్డ్ రెజ్యూమ్ కింద పెట్టిన డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ మళ్ళీ ఇక్కడ కాపీ అయినాయి 50,000. సో మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత ఓల్డ్ రెజ్యూమ్లోది డిఫరెంట్ అవుతుంది డిడక్షన్స్ వచ్చాక, అది ఎంత అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ కింద మీరు ఓల్డ్ రెజ్యూమ్లో అయితే ఎంత ట్యాక్స్ పే చేస్తారు, ఎంత సెస్ పే చేస్తారు, టోటల్ ఎంత. సిమిలర్గా న్యూ రెజ్యూమ్లో ట్యాక్స్, సెస్, టోటల్ ఎంత అనేది వస్తుంది. అండ్ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అనేది వస్తుంది. అండ్ మీకు ఓల్డ్ది బెటర్, న్యూది బెటర్ అనేది రిజల్ట్ ఇక్కడ వస్తుంది. సో మీరు ఈ కేసు తీసుకున్నట్లయితే కనుక 27 yearsకి 10 lakhs ఇన్కమ్ వస్తూ మీరు ఓన్లీ 50,000 మీకు డిడక్షన్స్ ఉంటే కనుక మీకు న్యూ రెజ్యూమ్ బెటర్. ఎందుకంటే ఓల్డ్ రెజ్యూమ్లో మీకు ఆల్మోస్ట్ 1,06,600 ట్యాక్స్ అవుతుంది, న్యూ దానిలో 78,000 అవుతుంది. అంటే 28,600 ఎక్కువ అవుతుంది ఓల్డ్ దానిలో, అందుకని న్యూదే బెటర్. అదే లెట్సే ఇప్పుడు మీ ఎగ్జంప్షన్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి. లెట్సే మీకు ఎంప్లాయీ కాబట్టి మీ శాలరీ స్టాండర్డ్ డిడక్షన్ ఉంది, ప్లస్ మీరు 80Cలో కూడా 50,000 కాదు 1,50,000 క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు కింద చూద్దాం, సినారియో అంతా మారిపోతుంది. సో మీ టోటల్ ఎగ్జంప్షన్స్ ఇప్పుడు 2 lakhs అయినాయి. అండ్ 2 lakhs ఎగ్జంప్షన్స్ తీసుకుంటే కనుక మీ ఓల్డ్ రెజ్యూమ్లో ట్యాక్స్ తగ్గిపోయి 1,06,000 సంథింగ్ ఉన్న దగ్గర నుంచి 75,000కి వచ్చేసింది. ఇప్పుడు మీకు ఓల్డ్ రెజ్యూమే బెటర్. ఓల్డ్ రెజ్యూమ్లో మీరు 2,600 రూపీస్ ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నారు. ఇట్లా మీ పర్టికులర్ కేసుకి ఓల్డ్ రెజ్యూమ్ బెటరా, న్యూ రెజ్యూమ్ బెటరా, మీరు ఎంత ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నారు అనేది ఈ ఎక్సెల్ యూజ్ చేసి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూసారు కదండి, ఆ ఎక్సెల్ యూజ్ చేసి మీకు ఏది బెటర్ అనేది మీరు జస్ట్ 2 minutesలో చూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎంత ట్యాక్స్ సేవ్ చేసుకున్నారు ఓల్డ్ రెజ్యూమ్ నుంచి న్యూ రెజ్యూమ్కి, న్యూ రెజ్యూమ్ నుంచి ఓల్డ్ రెజ్యూమ్కి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ టూల్ యూజ్ చేసుకొని లెట్సే ఓల్డ్ రెజ్యూమ్ చూస్ చేసుకున్నారు అనుకోండి. మరి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఓల్డ్ రెజ్యూమ్లోనే ఉండాలా అంటే కాదు. నెక్స్ట్ ఇయర్ మీకు అప్పుడు ఏది బెటర్ అనిపిస్తే దానిలోకి మారచ్చు. న్యూ రెజ్యూమ్ బెటర్ అయితే న్యూ రెజ్యూమ్లో మారచ్చు, ఓల్డ్దే కంటిన్యూ అవ్వాలనుకుంటే ఓల్డ్ దానిలో కంటిన్యూ అవ్వచ్చు. సో ఇట్లా ఇయర్ టు ఇయర్
మీరు రెజ్యూమ్ అనేది ఓల్డ్ నుంచి న్యూ కైనా న్యూ నుంచి ఓల్డ్ కైనా చేంజ్ అవ్వచ్చు. మరి ఇప్పుడు విత్ ఇన్ ద ఇయర్ చేంజ్ అవ్వాలి అంటే ఛాన్స్ ఉందా అంటే, జాబ్ చేస్తున్న వాళ్ళు యూజువల్గా ఇయర్ స్టార్టింగ్లో TDS పర్పస్ కోసం చెప్తారు, ఓల్డ్ రెజ్యూమ్ ఆఫ్ చేసుకుంటున్నారా న్యూ రెజ్యూమ్ ఆఫ్ చేసుకుంటున్నారా అనేది ఎంప్లాయర్స్కి, అంటే కంపెనీ వాళ్ళకి. అది చెప్పిన తర్వాత మీరు ఇయర్ మధ్యలో మార్చుకోలేరు, ఓల్డ్ నుంచి న్యూకి మీరు రాలేరు. TDS కోసం సేమ్ మీరు ముందు అప్లై చేసిన రెజ్యూమ్లో కంటిన్యూ అవ్వాలి. కానీ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు కదా, ఫైనల్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు మళ్ళీ మార్చుకోవచ్చు. ఫస్ట్లో ఓల్డ్ పెట్టామని ఓల్డ్ ఉండాలని లేదు, న్యూ పెట్టామని న్యూ ఉండాలని లేదు. మీరు ఫైనల్గా ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, మీకు యాక్చువల్గా మీరు క్లెయిమ్ చేస్తున్న అలవెన్సెస్ డిడక్షన్స్ బట్టి మీకు ఏది బెటర్ అని అప్పుడు అనిపిస్తే, ఇందులో ఎక్కువ ట్యాక్స్ సేవ్ చేస్తున్నా అనిపిస్తే మీరు అది చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నట్టు మనకి అసలు ఓల్డ్ రెజ్యూమ్ ఏంటి, న్యూ రెజ్యూమ్ ఏంటి, మనకి మెయిన్గా ఏమేమి అలవెన్సెస్ డిడక్షన్స్ ఉన్నాయి, రెండిట్లో ఏం చేంజ్ అయినాయి అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. అట్లాగే ఈ 2 minute టూల్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా అర్థమైపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి మీ పర్టికులర్ కేస్కి ఏది బెటర్, ఓల్డ్ బెటరా న్యూ బెటరా అనేది త్వరగా చెక్ చేసుకొని ఈ ఇయర్ దేనిలో ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ నూక్. Thank you and bye-bye.